వచ్చే వరకు ఎదురు చూడండి. అది దగ్గరకు వచ్చేస్తుంది. గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలి. ఒక్క వీరుడు మాత్రం ఒంటరిగా 9 తోకల నక్కతో యుద్ధం చేయడానికి సిద్ధపడ్డాడు. ఆయన తన ప్రాణాలని త్యాగం చేసి ఆ రాకాసిని పట్టి ఒక మానవ శరీరంలో దాన్ని బంధించారు. ఆ నింజానే ఎంతో గొప్పవారైన 4వ హోకాగే. పరిగెత్తకుండా ఆగు. నిన్ను గాడి పట్టుకున్నామో ఈసారి నువ్వు అదుపు తప్పావు. ఆగు నారుటో. మీరు నన్ను పట్టుకోలేరు. దానికి కారణం ఏంటో చెప్పనా? మీకు నా అంత దమ్ము లేదు కాబట్టి. నేను చెప్పింది నిజమేగా. ఆవేశపడకండి. నన్ను ఈ జన్మకి మీరు పట్టుకోలేరు. హోకాగే మహాశయ, మీరు వెంటనే బయటికి రావాలి. మళ్ళీ నరుటో అది చేశాడు ఇది చేశాడని నా దగ్గరకు వచ్చి నన్ను విసిగించకండి. నారుటో ఈసారి పెద్ద తప్పు చేశాడు. గొప్ప రాతి విగ్రహాల మీదకి ఎక్కేశాడు. హోకాగేల మీద పెయింట్ కూడా పూశాడు. నారుటో ఆగు. మిమ్మల్ని బోల్తా కొట్టించడం చాలా తేలిక. మోసపోయానా నారుటో? తోచ్, యురక సెన్సై, మీరెక్కడి నుంచి వచ్చారు? ఇక్కడ మీకు పనేంటి? అసలు నువ్వు ఇక్కడేం చేస్తున్నావో చెప్పు. నువ్వు క్లాసులో ఉండాలి కదా. నా సహనం ఇప్పుడు నశించిపోయింది నారుటో. పోయినసారి దానికి ముందుసారి కూడా నువ్వు పరీక్షల్లో రాణించలేదు. రేపు నీకు ఇంకొక అవకాశం ఇస్తున్నాను. దాన్ని కూడా నువ్వు చెడగొట్టుకుంటున్నావు. సరే, నువ్వు ఈ రోజు పాఠానికి రాలేదు కాబట్టి ప్రతి ఒక్కరూ మళ్ళీ ట్రాన్స్ఫర్మేషన్ జుత్సు చేయాల్సిందే. సరే సకురా, అది నువ్వు చెయ్యగలవు. ట్రాన్స్ఫార్మ్. అలాగా మారిపోయావా? మంచిది. అది దుమ్ము దులిపేస్తాను. సాకురా మజాక. సాస్కే, అది నువ్వు చూసావా? నెక్స్ట్ సాస్కే ఉచిహా. మంచిది. నెక్స్ట్ నారుటో ఉజుమాకి. నీ వల్ల సమయం అంతా వృధా అవుతుంది నారుటో. నువ్వు చేసే తప్పులకి మేము అనుభవిస్తున్నాం. అనుభవించండి, నేనేం చేస్తాను? నారుటో, నువ్వు కూడా అదరగొట్టు. మారిపో. చూసారా, ఇదే నా కైపెక్కించే జూట్సు. ఇలాంటివి చేయొద్దని నీకు ఎన్నిసార్లు చెప్పాను? ఇదే నీకు ఇచ్చే ఆఖరి వార్నింగ్. ఎప్పుడు చూడు నన్నే ఏదో ఒకటి అంటూ ఉంటారు. నువ్వు గీసిన పిచ్చి గీతలన్నీ తుడిచేంత వరకు నిన్ను ఇంటికి పంపించే సమస్య లేదు. సరే వెళ్ళను. ఇంట్లో నా కోసం బెంగ పెట్టుకునేవారు ఎవ్వరూ లేరు. నారుటో, ఇప్పుడు నేనేం చేశాను సెన్సై? సరే, నాకు ఇప్పుడు ఒక ఆలోచన వచ్చింది. నువ్వు ఇప్పుడు ఇదంతా క్లీన్ చేసిన తర్వాత నిన్ను రామం తినడానికి తీసుకెళ్దాం అనుకుంటున్నాను. ఏమంటావు? వస్తావా? ఇంత మంచి విషయాన్ని ఇంత ఆలస్యంగా చెప్తారా? కళ్ళు మూసి తెరిచేలోగా శుభ్రం చేసేస్తాను. నారుటో, ఉజుమాకి వేగాన్ని మీరు చూస్తారు. నారుటో, హోకాగే ఫేసుల మీద నువ్వు ఎందుకలా పిచ్చి గీతలు గీస్తున్నావు? హోకాగాలంటే ఎవరో నీకు ముందే తెలుసు కదా. ఎందుకు తెలీదు? వారి గురించి అందరికీ తెలుసు. వాళ్ళు ఉన్న అందరిలోకి గొప్ప వీరుడు. వాళ్ళని ఇప్పటి వరకు ఎవ్వరూ ఓడించలేకపోయారు. 9 తోకల నక్క నుంచి ఈ గ్రామాన్ని కాపాడింది ఆ 4వ హోకాగేనే. ఆయన అందరికంటే గొప్ప వీరుడు. మరి ఎందుకని నువ్వు? ఎందుకంటే నేను వాళ్ళందరికన్నా గొప్పవాడిని అవుతాను కాబట్టి. నారుటో అనే నేను కాబోయే హోకాగేని, ఒక నింజా వీరుణ్ణి. ఆ తర్వాత ఎవరు నన్ను అవమానించరు, అందరూ గౌరవిస్తారు. ఇది జరుగుతుంది. ఇంకొక విషయం, నేను మిమ్మల్ని ఒక చిన్న సాయం అడగాలి సెన్సే.
ఏం ఇంకొకటి తింటావా? నాకు మీ తలకి కట్టుకున్న పాగా కావాలి ప్లీజ్. ఓహ్ ఇదా, ఇది ఇవ్వకూడదు. ఈ లీఫ్ తలపాగా కట్టుకోవాలంటే నీ విద్యను పూర్తి చేసి నువ్వు నింజావై ఉండాలి. అందుకు నువ్వు రేపు పరీక్షలో పాస్ అవ్వాలి. ఇది చాలా తప్పు. అందుకే నువ్వు కళ్ళజోడు తీసేసావా? సరే, ఇంకొక రామనైనా చెప్పండి. చివరి పరీక్షని మనం ప్రారంభిద్దాం. మీ పేరు పిలవగానే మీరు ముందుకు రావాలి. చివరి పరీక్ష దేని మీదంటే క్లోన్ జుత్సు మీద. నాకు అసలు రాని టెక్నిక్ ఇది. బాగుంది, పరీక్షలో నేను పాస్ అవ్వలేను. సరే, ఏమీ భయపడకున్నారుటో, నువ్వు చెయ్యగలవు. నీ మీద నువ్వు నమ్మకం ఉంచుకో. క్లోన్ జుట్సు. నువ్వు ఫెయిల్ అయ్యావు. ఇరుకా సెన్సే, తను మనం అనుకున్నట్టు చేయలేకపోయినా బాగానే క్లోన్ చేయగలిగాడు. ఇది తన 3వ ప్రయత్నం. తను నింజా అవడానికి ఎంత ప్రయత్నిస్తాడో తెలుసుకోండి. ఈసారి మనం తనని పాస్ చేద్దాం. మిజుకి సెన్సాయ్, మిగతా విద్యార్థులందరూ కనీసం 3 క్లోన్లైనా చేయగలిగారు. కానీ నారుటో ఒక్కటి మాత్రమే చేయగలిగాడు. దాన్ని చూడండి, ఎందుకు పనికిరాదు. తనని నేను పాస్ చేయను. నేను భలే పాటలు వాళ్ళు పిలిచినప్పుడు నేను భలే అదురుపెట్టాను తెలుసా. నేను నింజానయ్యాను. నేను అవతల వాళ్ళకంటే నేనే బాగా చేశాను తెలుసా. నేను చాలా ఆనందంగా ఉన్నాను. నాకు చాలా ఆనందంగా ఉంది. అదిగో అక్కడున్నాడే, అతనే తను మాత్రమే పరీక్షలో ఫెయిల్ అయ్యాడు. అయినా తను ఫెయిల్ అవ్వాల్సిందేలే. ఒకవేళ తను నింజా అయితే అందరి పరిస్థితి ఏమవుతుంది? ఎందుకంటే ఆ కుర్రాడే. మనం ఎవరం దాని గురించి మాట్లాడకూడదు. యురుకా, మనము ముఖ్యమైన విషయం గురించి మాట్లాడుకోవాలి. ఇరుకా సెన్సే చూడటానికి అలా కనిపిస్తారు, కానీ నువ్వంటే ఇష్టమే. ఎందుకు నాకే ఇలా జరుగుతోంది? నువ్వు శక్తివంతుడు అవ్వాలని తన మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాడు. కానీ ఆయన ఇలా కఠినంగా లేకపోతే ఆ పని జరగదు. ఆయన కూడా నీలాంటి వారే. ఆయనకు తల్లిదండ్రులు, కుటుంబం లేదు. కానీ ఈసారి నేను ఎలాగైనా పాస్ అవ్వాలని అనుకున్నాను. అయితే నేను నీకు ఒక విషయం చెప్పాల్సిందే. ఇది ఒక రహస్యం, కానీ నీకు ఆ విషయం చెప్పాలి అనిపిస్తుంది. ఏంటి రహస్యమా? యురుకా, ఏమైంది చెప్పండి హోకాగే మహాశయ. నీ మానసిక పరిస్థితి ఏంటో నాకు తెలుసు. నువ్వు కూడా నారుటోలాగే పెరిగావు. తల్లిదండ్రుల ప్రేమని నువ్వు అనుభవించలేకపోయావు. కుటుంబం అనేది నీకు లేకుండా పోయింది. అది దగ్గరకు వచ్చేస్తుంది. గ్రామంలోకి రాకుండా అడ్డుకోవాలి. నన్ను వదలండి. అక్కడ అమ్మా నాన్నలు పోరాడుతున్నారు. నేను వాళ్ళతో ఉండాలి. అమ్మా! ఇరుకా సెన్సే, బయటికి రండి. ఏంటి, ఏమైంది? హోకాగే మహాశయ గదికి మీరు వెంటనే రావాలి. అది నరుటోనే. తను పవిత్ర పత్రాన్ని దొంగలించాడు. ఎవ్వరూ ముట్టుకోకూడదు దొంగిలించాడా? ఏముందో చూద్దాం. ఇందులో మొదటిదేది? మల్టీ షాడో క్లోన్ జుట్సు. ఏంటి మళ్ళీ ఇదేనా? నాకు అసలు రాని జుట్సు ఇది. హోకాగే మహాశయ, ఇది కేవలం ఆకతాయితనం కాదు, అతను పాపం చేశాడు. ఎవరు చూడకూడదని మొదటి హోకాగే గారు నిషేధించిన రహస్యాలు అందులో ఉంచారు. అవి మన గ్రామానికి చెందిన రహస్యాలు. అవి దుష్టశక్తుల చేతిలో పడితే మన జీవన విధానం అంతరించిపోతుంది. సరే, అయితే వెంటనే నారుటోని తీసుకురండి. అలాగే. ఎక్కడికి వెళ్ళిపోయి ఉంటాడు? నారుటో చేసిన పని అందరికీ చెప్పేశాను కాబట్టి వాణ్ణి అంతం చేసేయచ్చు. అప్పుడు అందరూ సంతోషిస్తారు. అంతేకాకుండా ఆ పత్రాలు కూడా నా చేతికే చిక్కుతాయి.
ఇక నీ కథ ముగిసిపోయింది. పర్వాలేదే, నన్ను అప్పుడే పట్టేసుకున్నారే. మీరు వేగంగానే ఉన్నారు. ఇందులో ఒక టెక్నిక్ నేను నేర్చుకోగలిగాను. తను ఇక్కడ సాధన చేస్తున్నాడా? పాపం తను చాలా కష్టపడుతున్నాడు. ఇలా చూడండి యూరుకా సెన్సై, నేను ఈ అద్భుతమైన జుట్సుని చూపిస్తాను. అప్పుడు నన్ను పరీక్షలో పాస్ చేస్తారు. అంత సర్దుకుంటుంది. ఏంటి నేను చెప్పింది నిజమేనా? ఈ పత్రాల్లో ఉన్న జుట్సుని నేర్చుకుంటే వాళ్ళు పాస్ అయినట్టేగా. అలా అని నీకెవరు చెప్పారు? దీని గురించి మిజుకి సెన్సయ్యే చెప్పారు. మీకో విషయం చెప్పనా? ఇది ఎక్కడుంటుందో ఆయనే చెప్పారు. ఇక్కడికి రమ్మంది కూడా ఆయనే. మిజుకినా? జాగ్రత్త, తప్పుకో. మొత్తానికి నువ్వు ఈ చోటుని కనిపెట్టావన్నమాట. అయితే ఇదన్నమాట నీ పథకం. నేను ముందే ఊహించుంటాను. నారుటో, వెంటనే ఆ పత్రాల్ని నాకు ఇచ్చేసేయ్. ఒక్క నిమిషం ఉండండి. అసలు ఇక్కడ ఏం జరుగుతోంది? నారుటో, మిజుకి చేతికి అది చిక్కకూడదు. ఎవరు చేయకూడని జుత్సులు అందులో ఉన్నాయి. దానివల్ల మన గ్రామం ప్రమాదంలో పడచ్చు. మిజుకి ఆ పత్రాలను చేజిక్కించుకోవడం కోసం నిన్ను వాడుకున్నాడు. అలా మాత్రం జరగకూడదు. నారుటో, నీ దగ్గర ఆ పత్రాలు ఉండకూడదని ఇరుక నేను ఊరకనే భయపెడుతున్నాడంతే. అబద్ధాలు చెప్పడం ఆపు మిజుకి. తను చెప్పిన మాటలు నమ్మకు నారుటో. అసలు అబద్ధాలు చెప్పేదెవరో నేను ఇప్పుడు చెప్తాను. వద్దు మిజుకి. నీ చిన్నతనం నుంచి వాళ్ళు నీకు చెప్పేవన్నీ కూడా అబద్ధాలే నారుటో. కొన్ని సంవత్సరాల క్రితం పెట్టిన శాసనం అది. ఏ శాసనం అది? ఒక్క నీకు తప్ప అందరికీ ఆ విషయం తెలుసు. ఇరుక ఇప్పుడు కూడా నీ నుంచి అది దాచాలని చూస్తాడు. నా నోరు ముయించడానికి ఏమైనా చేస్తాడు. అసలు ఆ శాసనం గురించి చెప్పండి. అందరికీ తెలిసింది, నాకు తెలియకపోవడం ఏంటి? తనకు చెప్పకు, అది నిషిద్ధం. ఆ శాసనం ఏంటంటే 9 తోకల నక్క నీలో ఉందన్న విషయం ఎవరూ చెప్పకూడదని. ఇరుక తల్లిదండ్రులను చంపి మన గ్రామాన్ని నాశనం చేసిన ఆ నక్క యొక్క ఆత్మ నీలోనే దాగి ఉంది. నువ్వే ఆ 9 తోకల నక్కవి. ఇక చాలు, ఆపు. నీ జీవితంలో ఎవరు కూడా ఇప్పటి వరకు నీతో ఒక్క నిజం కూడా చెప్పలేదు. అందరూ ఎందుకని నిన్నే అవమానించేవారని నువ్వెప్పుడు అనుకోలేదా? నువ్వు ప్రాణాలతో ఉన్నందుకే అందరూ నిన్ను ద్వేషించేవాళ్ళు. లేదు 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 లేదు. అందుకే ఈ గ్రామంలో ఎవరికి కూడా నువ్వంటే ఇష్టం లేదు. నీకెంతో ఇష్టమైన సెన్సేకు కూడా నువ్వంటే నచ్చదు. నారుటోని చూసుకోవడానికి పాపం తనకి తల్లి తండ్రి ఎవరూ లేరు. కారణమేంటో తెలీదు. అందరూ తనని వేరు చేస్తున్నారు. తన్ని చూడ్డానికి కూడా ఇష్టపడట్లేదు. నువ్వెక్కడికెళ్ళినా అందరూ నిన్ను అవమానిస్తే అప్పుడు నీకెలా ఉంటుంది ఇరుక? అందరూ తనని గుర్తించాలని ఇలాంటి అల్లరి పనులు చేస్తుంటాడు. పైకి కనిపించడు, కానీ తనకి లేని కుటుంబం గురించి అనుక్షణం బాధపడుతూనే ఉంటాడు. లోపలెంతో కుమిలిపోతుంటాడు. చనిపో నారుటో. నారుటో, కింద పడుకో. కానీ ఎందుకు? ఎందుకంటే మనిద్దరం ఒకటే కాబట్టి. నా తల్లిదండ్రుల్ని నేను కోల్పోయినప్పుడు నన్ను ఎవ్వరూ పట్టించుకోలేదు. ఎవరు నన్ను వెనక్కి తిరిగి చూడలేదు. నేననే వాడిని ఒకడున్నాడని మర్చిపోయారు. చదువుకోవడం మానేశాను. నా జీవితం ఒక నవ్వులాట్లా మారిపోయింది. అందరూ నన్ను గుర్తించాలనుకున్నాను. నా పేరు అందరికీ తెలియాలనుకున్నాను. నేను గుర్తింపు తెచ్చుకోవడానికి కావాల్సిన చదువు నా దగ్గర లేదు. కాబట్టి ఆకతాయితనంగా ఉండేవాడిని. దానికి నేను అనుభవించాను కూడా. నా మనసు విరిగిపోయింది. కాబట్టి నీ మనసును అర్థం చేసుకోగలను నారుటో. ఒంటరిగా ఉన్నానన్న భావన నా మనసును తొలిచేస్తుంది. నీకు తోడుగా ఉండలేకపోతున్నాననే బాధ నాకు. నేను నీకు తోడుగా ఉండలేదు. నన్ను క్షమించు. ఎవ్వరూ ఇలాంటి బాధను అనుభవించకూడదు. పగవాడి కూడా ఇలాంటి కష్టం రాకూడదు. నీ మాటలు నాకు నవ్వు తెప్పిస్తున్నాయి. ఇరుక అసలు నువ్వంటేనే ఇష్టం లేదు. ఆ 9 తోకల నక్క తన తల్లిదండ్రులను చంపింది కాబట్టి తను అనాథయ్యాడు. ఇప్పుడు దాని ఆత్మ నీలో ఉంది. ఆ పత్రాలు దక్కించుకోవడానికి తను నీతో ఏదైనా చెప్తాడు. తను ఒక్కసారి నిర్ణయించుకుంటే తన మనసును ఎవ్వరూ మార్చలేరన్న విషయం నీకు తెలుసు కదా. తన ఆ పత్రాల్లో ఉన్న జుత్తును నేర్చుకుని మన గ్రామం మీద ప్రతీకారం తెచ్చుకుంటాడు. తన కళ్ళని నువ్వు చూసావా లేదా? మనుషులకుండే కళ్ళు కావవి. నారుటో చాలా మంచివాడు.
నువ్వెందుకు పనికిరావు? నారుటోని అంతం చేసి ఆ పత్రాల్ని చేజిక్కించుకున్నాక మనమిద్దరం మాట్లాడుకుందాం. అలా నేను జరగనివ్వను. ఇది అస్సలు మంచిది కాదు. మిజుకి చాలా ఎక్కువగా మాట్లాడుతున్నాడు. నారుటో మనసుని అనవసరంగా విరిచేశాడు. తనెంతో బాధలో ఉన్నాడు. తనలో ఉన్న శక్తి బయటకొచ్చే అవకాశం ఉంది. ఆ పత్రాల్లో ఉన్న వాటిని నారుటో చదువుతూ ఉంటే ఆ నక్క ఆత్మని బంధించిన బంధనం ఏదైతే ఉందో అది విరిగిపోవచ్చు. ఆ ఆత్మ బయటికి రావచ్చు. అలా గనక జరిగితే అందరి ప్రాణాలు ప్రమాదంలో పడతాయి. నారుటో, మిజుకి చెప్పిన ప్రతి మాట అబద్ధమే. ఆ పత్రాలు నాకు ఇచ్చేసేయ్. నీ దగ్గర నుంచి అవి లాక్కోవడానికే నీ దగ్గరికి వస్తున్నాడు. నేను ఇది నమ్మలేకపోతున్నాను. నీకెలా తెలిసిపోయింది నారుటో? ఎలా తెలిసిపోయింది? నీతో మాట్లాడింది నేను ఇరుక కాదని. ఎందుకంటే ఇరుకని నేను కాబట్టి. నీకు అసలు బుద్ధి లేదు. అయినా కుర్రాన్ని నువ్వెందుకు కాపాడుతున్నావు? నీ కుటుంబం చావుకి కారణం తనే. నువ్వు ఏం చెప్పినా సరే ఆ పత్రాలు మాత్రం నీకు దక్కనివ్వను. నువ్వు నన్ను ఆపగలనుకుంటున్నావా? నీకు అర్థం కావట్లేదా? నారుటో కూడా అచ్చం నాలాంటి వాడే. ఎలా చెప్తున్నా? తన శక్తి కోసం అలాగే తన ప్రతీకారం కోసమే దాన్ని చేజిక్కించుకున్నాడు. రాక్షస లక్షణాలంటే అవే. తన ద్వేషాన్ని మొత్తం పత్రాలపై చూపించి అందరినీ కూడా నాశనం చేస్తాడు. అవును, నిజమే. అంటే ఇది నిజమేనా? యురుక సెన్సేకి నా మీద నమ్మకం లేదా? నేనొక రాక్షసుణ్ణని అనుకుంటున్నారు. నా మీద ఆయనకున్న నమ్మకం ఇదేనా? రాక్షస లక్షణాలంటే అవే. కానీ నారుటో మాత్రం అలాంటి వాడు కాదు. తను చాలా మంచివాడు. తను చాలా ప్రత్యేకమైన వాడు. ఏ పని చేసినా మనసు పెట్టి కష్టపడి చేస్తాడు. ఒక్కోసారి తను తప్పులు చేస్తాడు. అందరూ తనని కోప్పడతారు. కానీ ఆ బాధే తనకి శక్తినిస్తోంది. రాక్షసులకు ఎప్పుడూ అలాంటి మనస్తత్వం ఉండదు. కాబట్టి తనకి ఆ 9 తోకల నక్కకి ఎటువంటి పోలిక లేదు. తను నారుటో ఉజుమాకి అడవిలో దాగి ఉన్న ఒక గ్రామానికి చెందినవాడు. నీకు తన మీద చాలా ఎక్కువ నమ్మకం ఉంది ఇరుక. నీ సంగతి తర్వాత చూసుకుందాం అనుకున్నాను, కానీ నా మనసుని ఇప్పుడు మార్చుకున్నాను. నీ పని అయిపోయింది. అంతా అయిపోవచ్చింది. నారుటో, చిన్న పిల్లోడివే అయినా గట్టి దెబ్బే కొట్టావే. మా సెన్సై మీద నువ్వు చెయ్యి వేసావో నిన్ను తవ్వి పాతేస్తాను. పెద్ద మాటే మాట్లాడుతున్నావే. ఒకే ఒక్క దెబ్బతో నేను నిన్ను అంతం చేయగలను తెలుసా? నీకు చేతనయ్యింది నువ్వు చేసుకో. నా వెంట్రుకని కూడా నువ్వు పీకలేవు. అది కూడా చూద్దాం. నువ్వేం చేయగలవో అది చెయ్యి 9 తోకల నక్క. షాడో క్లోన్ జుట్సు. నారుటో, ఇది భ్రమ కాదు. నిజమైన క్లోన్లు. ఎంతో కష్టమైన జుట్సుని తను అవలేలగా చేశాడు. నీ వల్ల ఇది చేసుకో. నేను ఇక్కడున్నాను. ఇదిగో నన్ను పట్టుకొని చూద్దాం. రా, నేను ఇక్కడే ఉన్నాను. రా, నీ వల్ల ఏమైతుందో చూద్దాం. దా, ఏదో చేస్తానన్నావుగా, రా చెయ్యి. సరే, నువ్వు రావా? అయితే మేమే నీ దగ్గరికి వస్తాంలే. అది చేస్తాను ఇది చేస్తానన్నావుగా. క్షమించండి, అతి ఉత్సాహంలో అలా చేసేశాను. యురుక సెన్సై మీకేం కాలేదు కదా? ఏం కాలేదు. తను అదరగొట్టేశాడు. హోకాగేలందరినీ మించిపోవాలని తను ప్రయత్నిస్తున్నాడు. తను మించిపోతాడన్న నమ్మకం కూడా నాకుంది. నారుటో, ఒక్కసారి లారా. నేను నీకు ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను. ఏంటి, ఎవరు నారుటోని కనిపెట్టలేకపోయారా? కనిపెట్టలేకపోయారు. ఏం చేయాలో అర్థం కావట్లేదు. ఎలాగోలా తనని కనిపెట్టి తీరాలి. మీరెవ్వరూ ఇక దిగులు పడాల్సిన అవసరం లేదు. లార్డ్ హోకాగే?
పత్రాలు తిరిగి వచ్చాయి. నారుటో కూడా త్వరలోనే వస్తాడు. సెన్సే ఇంకా ఎంతసేపు ఇలా? ఆగు, ఇప్పుడు నువ్వు నీ కళ్ళు తెరవచ్చు. కంగ్రాచులేషన్స్, నువ్వు నింజా వైపోయావు. నువ్వు నింజావి అయిపోయిన శుభ సందర్భంలో రాత్రి వెళ్ళి మనం ఇద్దరం రామం తిందాం. యూరోకా సెన్సై! ఏం చేస్తున్నావు? నమ్మలేకపోతున్నాను. నువ్వు సాధించావు.